హే ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మిల్క్ డొనేట్ చేశాను కదా! దాని గురించనమాట. సో, నేను ఫస్ట్ అయితే నాకు అసల డొనేషన్ గురించి ఎలా తెలిసింది? నేను ఏ చారిటీ వాళ్ళకైతే డొనేట్ చేశాను? నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను? ఇవన్నీ అయితే చెప్తాను. ఫస్ట్ నాకు తెలియడం అయితే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది డొనేట్ చేసిన వీడియోస్ అవి చూసాననమాట. సో, అలా బ్రెస్ట్ మిల్క్ అనేది డొనేట్ చేస్తారని నాకప్పుడు తెలిసింది. సో, తెలిసాక నాకు డొనేట్ చేయాలని అనిపించింది. బట్ డెలివరీ అయ్యాక నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాను కదా! సో, మిల్క్ డొనేట్ చేసిన మిల్క్ ఏదైతే ఉందో మనం వన్స్ వాటిని పంప్ చేసేసిన వెంటనే రిఫ్రిజిరేటర్‌లో పెట్టేయాలి కదా! సో, అక్కడ నాకు అలా స్టోర్ చేయడానికి వీలవ్వలేదు. ప్లస్ మన పెద్దవాళ్ళేంటంటే మిల్క్ స్టోర్ చేయనివ్వరు. స్టోర్ చేసిన మిల్క్ మళ్ళీ పిల్లలకి పట్టిస్తారా అన్నట్టుగా కొంచెం మాట్లాడతారు కదా! సో, అక్కడున్నంత వరకు నాకు మిల్క్ అయితే స్టోర్ చేయడానికి అవ్వలేదు. సో, వన్స్ నేను మా ఇంటికొచ్చేసాక సో, బేబీకి 8 మంత్ అలా ఉన్నప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్ స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు నాకొక యాడ్ అయితే వచ్చింది. అప్పటి వరకు మిల్క్ డొనేషన్ చేస్తారని తెలుసు. కానీ ఎవరికి డొనేట్ చేయాలి? ఏమైనా చారిటీస్ ఉంటాయా అనేది అంత నాలెడ్జ్ లేదు. కానీ అప్పుడు కూడా అలానే ఒక యాడ్ అయితే నాకు కనిపించింది. సేవ్ బేబీస్ అనే చారిటీ వాళ్ళది. మిల్క్ డొనేషన్ చేయొచ్చు అని చెప్పేసి. నాకు వన్స్ ఆ యాడ్ వచ్చాక నేను అక్కడే వెంటనే ఫార్మ్ అయితే ఫిలప్ చేసేసాను. ఫార్మ్ ఫిలప్ చేసేసి వదిలేసాననమాట. వాళ్ళకి ఫార్మ్ అయితే ఫిల్ చేసి ఇచ్చేసి వదిలేసా. అండ్ కొన్ని డేస్ తర్వాత నాకు కాల్ వచ్చింది. ప్లస్ వాట్సాప్ మెసేజెస్ కూడా వచ్చినియి వాళ్ళ నుంచి. సో, ఇంక నేను ఫర్దర్‌గా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు కూడా నాకు బాటిల్స్ అయితే పంపించడం జరిగిందనమాట. బ్రెస్ట్ ఫీడింగ్ కోసం పంప్ చేయడానికి వాళ్ళే మన దగ్గర ఏం చార్జెస్ తీసుకోకుండా వాళ్ళే బాటిల్స్ అయితే పంపిస్తారు. అండ్ వాళ్ళకి మనం రీసెంట్ బ్లడ్ రిపోర్ట్స్ అవి కూడా ఇవ్వాల్సుంటదనమాట. వాళ్ళు అడిగినవన్నీ కూడా నేను ఇచ్చాను. అండ్ ఇచ్చాక వాళ్ళు బాటిల్స్ పంపించాక ఇక్కడేంటంటే పనేది మనమే తీసుకోవాలి బయట నుంచి. వాళ్ళేంటంటే వన్స్ మనం పంపింగ్ అంతా అయిపోయి వాళ్ళకిచ్చేస్తాం కదా బాటిల్స్. అప్పుడు వాళ్ళు మనం తీసుకున్న పంపింగ్‌ది మిషన్‌కి కాస్ట్ వాళ్ళు మనకి రీఫండ్ చేసేస్తారు. సో, ఇదనమాట. సో, నేను అలానే నా బడ్జెట్‌లో అంటే బడ్జెట్ అని కాదు. వాళ్ళేం చెప్తారంటే 1500లో మనకేదన్నా సరే పంప్ తీసుకోమంటారు. వాళ్ళు 1500 బిలో అయితేనే ఇస్తారనమాట. సో, నేను అలానే 1500లోనే తీసుకున్నాను. ఆ పంపే యూజ్ చేశాను. సో, నేను యూజ్ చేసిన పంప్ కూడా నేను మీకు డిస్‌ప్లేలో చూపిస్తాను. అది చాలా వర్కౌట్ అయింది. కానీ నాకు ఈ జర్నీలో అనిపించిందేంటంటే ఎవరన్నా సరే బ్రెస్ట్ మిల్క్ పంప్ చేయాలన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అనుకోండి. మనం న్యూ బోర్న్ స్టేజ్‌లో అన్నప్పుడు బేబీస్ చాలా ఎక్కువ మిల్క్ ఒస్తాయి. లిటరల్లీ మనకి డ్రెసెస్ కూడా తడిసిపోతూ ఉంటాయి గదా! వెట్ అయిపోతూ ఉంటాయి ఊరికే. ఆ టైంలో అయితే బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే మనకి ఊరికనే బేబీ కూడా అస్తమాట్లు ఫీడ్ తాగుతూ ఉంటది. ప్లస్ పడుకున్నప్పుడు కూడా మనకి వద్దన్నా కూడా పాలనేవి ఎక్కువ పోతూనే ఉంటాయి. సో, అలా వేస్ట్ చేసే బదులు ఆ మిల్క్‌ని మనం స్టోర్ చేసి డొనేట్ చేస్తే ఆ టైంలో ఈజీ. ఇంకా నెక్స్ట్ అంటే బేబీ మనకి 6 మంత్స్ దాటాక ఫుడ్స్ అలవాటు చేస్తాము. ప్లస్ మన దగ్గర బేబీ తాగడం అనేది తగ్గిపోతది కదా! సో, మనకు కూడా సప్లై తగ్గిపోతది. సో, సప్లై తగ్గిపోవడం వల్ల మనం డొనేట్ చేయాలన్నా కూడా అంత మిల్క్ అయితే రోజు మనం డొనేట్ చేయడానికి పంప్ చేయలేము. సో, నా పరిస్థితి అలానే అయిపోయిందనమాట. సో, ఫస్ట్‌లో అయితే నేను చేయలేకపోయాను. అండ్ 8థ్ మంత్ నుంచి స్టార్ట్ చేశాను. డైలీ ఏంటంటే నా బేబీకి ఇవ్వగా ప్లస్ నేను ఒక 1 ఆర్ 2 బాటిల్స్ అయితే పంప్ చేసేదాన్ని. లేదంటే 1 ½ పంప్ చేసేదాన్ని. అవి వెంటనే రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేసేసేదాన్ని. సో, ఇప్పటి వరకు మీరు నా వీడియోని కంటిన్యూగా చూస్తున్నట్టయితే మీకు నా వీడియో యూజ్‌ఫుల్ అనిపించే ఉంటది కదా! సో, తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, ఇప్పటి వరకు నేనేం చెప్పానంటే నాకు వాళ్ళ గురించి ఎలా తెలిసింది, నేను బ్రెస్ట్ మిల్క్ సప్లై ఎప్పుడు స్టార్ట్ చేశాను, అంటే పంప్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఇవంతా కూడా ఇప్పుడైతే నేను చెప్పాను కదా! సో, ఇప్పుడు ఏం చెప్పాలంటే మనం బ్రెస్ట్ మిల్క్ పంప్ చేయడం వల్ల మనకేమైనా లాసా? దానివల్ల యూజెస్ ఏంటి అనేదైతే ఇప్పుడు చెప్తాను. సో, యూజెస్ అంటే మనకైతే ఏం యూజ్ ఉండదండి. బ్రెస్ట్ మిల్క్ పంప్ చేయడం వల్ల మనం ఒక డొనేషన్ చేస్తున్నట్టు. డొనేషన్ చేసినంత మాత్రాన అక్కడ లాస్ ఏమీ లేదు. ఇంకా పుణ్యమే కదా వస్తుంది. సో,
అంటే ఇక్కడ డొనేషన్ అంటే నేను డొనేట్ చేశాను, నేను గొప్ప అని చెప్పట్లేదు. 100 లీటర్స్ ఆఫ్ మిల్క్ కూడా డొనేట్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. రీసెంట్గా తిరుపూర్లోనే 100 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఒకళ్ళు డొనేట్ చేశారనమాట. యాక్చువల్గా ఉమెన్ని బ్లడ్ డొనేషన్స్కి అంతగా అలౌ చేయరు కదా, చాలా తక్కువ మంది బ్లడ్ డొనేట్ చేస్తారు. సో మన వరకు మనకున్న ఈ జనరేషన్లో ఈ నాలెడ్జ్తో మనం బ్రీస్ట్ మిల్క్ డొనేషన్ అనేది చేస్తే NICU బేబీస్కి మనం చాలా హెల్ప్ఫుల్గా చేసినట్టు ఉంటుంది. సో అప్పట్లో ఇంకా బ్రీస్ట్ మిల్క్ని మనం స్టోర్ చేసి మళ్ళీ అవి పిల్లలకే పట్టనిచ్చేవారు కాదు. బట్ ఇప్పట్లో ఈవెన్ అవి మనం డొనేట్ చేయొచ్చు, ఒకరికి మనం హెల్ప్ చేయగలుగుతున్నాము. మనకి వేస్ట్గా పోయే కొన్నిసార్లు వేస్ట్గా పోతూ ఉంటాయి కదా, మిల్క్ బేబీకి ఇచ్చినప్పటికీ కూడా కొన్నిసార్లు వేస్ట్గా పోతాయి. అవి వేస్ట్గా పోనిచ్చే బదులు మనకి బేబీకే ఇంకో బేబీకి హెల్ప్ చేస్తే, డొనేట్ చేసి అంత మంచిది, అది ఇంకా మనకే పుణ్యం కదా. సో ఇది కూడా మనం లైఫ్ లాంగ్ చేసే పని కాదు. మనకి బ్రీస్ట్ మిల్క్ సప్లై అనేది ఆ కొద్ది టైంలోనే ఉంటుంది, మనం బేబీకి ఫీడ్ చేసినంతసేపులోనే. సో ఆ టైంలోనే డొనేట్ చేసే ఒక ప్రాసెస్ అనమాట ఇది. అండ్ దానివల్ల లాసెస్ అయితే ఏమీ ఉండవు. ఇంకా మనకి బ్రీస్ట్ మిల్క్ సప్లై అయితే పెరుగుతుంది. ఒక సైడ్ మనం బేబీకి ఇస్తూ ఉంటాము, ఇంకో సైడ్ మనం మళ్ళీ పంప్ చేసుకొని చేస్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ ఇంకా పంపింగ్ చేయడం వల్ల మనకి ఇంకా సప్లై పెరుగుతుంది. అండ్ మనం ఇలా డొనేట్ చేసినప్పుడు కానీ, మన బేబీస్కి ఇస్తున్నప్పుడు కానీ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది మన బ్లడ్ ద్వారానే ఆ మిల్క్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా. సో మన కేర్ అనేది మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. అవి మనం చేస్తున్నామంటే మనం అలానే కాల్షియం సప్లై కానీ మన సప్లిమెంట్స్ అవి తీసుకుంటూ ఉండాలి. సో మన బోన్స్ అవి వీక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఇచ్చేసే ముందు, డొనేట్ చేసే ముందు ఆ మిల్క్ గురించి అయితే మీకు చెప్పి మీకు అవి చూపించాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. సో అవి కూడా మీకు చూపించేస్తాను. అండ్ వాళ్ళు కూడా ఆల్రెడీ నాకు వచ్చి బ్లడ్ శాంపిల్స్ అవి తీసుకున్నారు. అది కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, ఓన్లీ పంప్ కాస్టే మనం తీసుకోవాలి. అండ్ బాటిల్స్ అన్నీ కూడా వన్స్ వాళ్ళకి ఇచ్చేసాక ఆ పంప్ కాస్ట్ కూడా మనకి వాళ్ళు రీఫండ్ చేసేస్తారు. సో గైస్, ఇక్కడ మనం మిల్క్ డొనేట్ చేస్తుంది NICU బేబీస్కి కదా. సో ఆ బేబీస్కి ఇమ్యూన్ సిస్టమ్ అనేది అంత ఫుల్లీగా డెవలప్ అయ్యి ఉండదు, వాళ్ళు చాలా చిన్నగా ఉంటారు. కాబట్టి మన సైడ్ నుంచి కూడా వాళ్ళు మిల్క్ డొనేషన్ యాక్సెప్ట్ చేసే ముందు మనకి ఏమి ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకుంటారు. ఆ ఫామ్స్లో కూడా మన రీసెంట్ బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా పెట్టాలి వాళ్ళకి ఫామ్స్లో. ప్లస్ వాళ్ళు వన్స్ మనకి ఆ రీసెంట్ బ్లడ్ శాంపిల్స్లో కూడా మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేవని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నాక మనకి వాళ్ళు బాటిల్స్ పంపించాక ఇన్ బిట్వీన్ కూడా వాళ్ళు మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ కోసం ఆన్లైన్లో ల్యాబొరేటరీస్ని కాంటాక్ట్ అయ్యి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బ్లడ్ శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటారు. అండ్ దాంట్లో కూడా ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవంటే వాళ్ళు టోటలీగా మన డొనేషన్ అంతా కూడా యాక్సెప్ట్ చేసి తీసేసుకుంటారనమాట. మనకి వాళ్ళు ఆల్రెడీ ఫుల్లీగా బ్యాక్టీరియా అంతా ఏమీ లేకుండా స్టెరిలైజ్ చేసిన బాటిల్స్ వాళ్ళు పంపిస్తారు. మనం మళ్ళీ వాటిని ఏమి కాచి చెయ్యక్కర్లేదనమాట. ఎలా పంపించిన బాటిల్స్ని అలానే మనం పంప్ చేసేసి వెంటనే ఎప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ చేసామో ఆ డేట్ని వేసేసి ఎంత ఎక్స్ప్రెస్ చేసామో ఆ ఎంఎల్ని అయితే రాసేసి వెంటనే రిఫ్రిజిరేటర్లో పెట్టేస్తే అయిపోతుంది. సో మీలో ఎవరైనా కూడా మిల్క్ డొనేట్ చేయాలనుకుంటే నేను వాళ్ళ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మిల్క్ డొనేట్ చేయమని ఎవ్వరు కూడా ప్రమోషన్స్ చెయ్యరు, ఇది మన ఓన్ గా తీసుకునే డిసిషన్ అన్నమాట. సో నేను డొనేట్ చేశానని గొప్పగా చెప్పట్లేదు, కానీ నేను ఇలా చేసింది మీతో షేర్ చేసుకుంటే ఇన్ కేస్ మీరు కూడా ఎవరైనా ఆ బేబీస్ కి హెల్ప్ చేయాలి అన్న మైండ్ సెట్ కి రావచ్చు కదా. సో మీలో ఎవరైనా కూడా డొనేట్ చేయాలనుకుంటే తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి తప్పకుండా మాక్సిమం డొనేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మాక్సిమం మదర్స్ అయ్యాక ఆ స్టేజ్ లో మనకి ఎంత కాదన్నా బేబీస్ ఇచ్చాక మనకి మిల్క్ అనేది పోతూ ఉండడం అనేది జరుగుతుంది కదా. అలా పోయే బదులు మనం ఒక బేబీస్ కి ఆ పాలు అలా పంప్ చేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టడమే కదా. సో అలా చేసినంత మాత్రమే మనకి మాక్సిమం పోయేది ఏమి ఉండదు, ఇంకో బేబీస్ కి హెల్ప్ చేయడం తప్ప. సో అది గైస్, మరి ఏంటి ఈ రోజు మౌనిక ఇక్కడ నుంచి చెప్తుంది, ఎప్పుడు కూర్చొని కదా చెప్తుంది, లేదంటే వంటగదిలో పని చేసుకుంటూ కదా చెప్తుంది అని అనుకుంటున్నారు కదా. సో మీకు కొత్తదనం ఇవ్వడం కోసం ఇలా చేశాను అనమాట, ఈసారి ఇలా ట్రై చేశాను. సో నా వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.